ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడతారు. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఈ చదువుకున్న భాగంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అనేటువంటి మాట. నిజమేనండి, దేవుడు నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనిచ్చేటట్టుగా చేసేవాడు కాదు, కదిలే స్థితిలో ఉండేవారు కాదు. ఆయన నీతిమంతులను స్థిరపరిచేటువంటి వాడు. నీతిగా బ్రతికేటువంటి వారిని అడుగడుగునా కూడా ఆశీర్వదించుకుంటూ వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళి వర్ధిల్ల చేసేటువంటి వాడు మనం ఆరాధించేటువంటి దేవుడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడు. ఈ రోజున చాలా మంది కదిలిపోయే స్థితిలో ఉంటున్నారు, కదిలించబడే స్థితిలో ఉంటున్నారు. చాలా మంది అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, ఇంకో చోట కొంతకాలం ఇట్లాగా చదిరిపోతున్నారంటే కారణం ఏంటంటే వారు కదిలించబడే స్థితిలో ఉన్నారు. వారు చాలా దేవుని మీద ఆధారపడకుండా వారి జీవితాల లోకానుసారంగా బ్రతకటం వల్ల చంచలమైనటువంటి జీవితాలను వారు గడుపుతున్నారు. అయితే నీతిగా బ్రతికేటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, నీతిమంతులుగా తీర్మానం చేసుకుని నీతిగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఆయన ఎన్నడూ కూడా వారిని కదలనియ్యడు, వారిని ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టడని చెప్పి వాక్య భాగం చెప్తుంది. ఎన్నడూ కూడా కదలించబడలేరు. ఏ ప్రమాదం వచ్చినా, ఎంత పెద్ద ఇరుకు వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎలాంటి పెద్ద సమస్యలు వచ్చినా వారు కదిలించబడలేని స్థితిలో నీతిమంతులైనటువంటి వారు ఉంటారని బైబిల్ చెప్తుంది. దావీదును ఎన్నో సందర్భాలలో కదిలించాలని చూశారు. సొంత కుటుంబీకులే దావీదును కదిలించాలని చూశారు. ఏమంటే తన యొక్క బిడ్డలే తనను కదిలించాలని చూశారు. శత్రు భూభాగంలోనికి వెళ్ళిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది. ఫిలిస్తీన్ల భూభాగంలో సిక్లాగులో ఆయన కొంతకాలం నివాసం చేశాడు. ఫిలిస్తీన్లు ఆయన్ని కదిలించాలని చూశారు. అలాగే అద్దులము గుహలో ఉన్నప్పుడు సౌలు, అలాగే మిగతా శత్రువులు అయినటువంటి వారు ఆయన్ని కదిలించాలని చెప్పి చూశారు. అలాంటి కదిలించబడేటువంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి తనకి ఏది తక్కువ కాకుండా ఎవరు కదిలించబడలేని పరిస్థితుల్లో అడుగడుగున దేవుడు ఆదుకుంటూ ఆయన నడిపించాడు. ఈ రోజున దావీదును కదిలించకుండా దేవుడు స్థిరపరిచి నడిపించినట్లుగా దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. నీ బిడ్డ సొలొమోను యొక్క జీవితంలో నీ సింహాసనం స్థిరపరచబడుతుందని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఈ రోజున మనల్ని కదిలించాలని చెప్పి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఇక్కడ ఉండకుండా చేయాలని, లేకుండా చేయాలని, పారిపోయేటట్టుగా చేయాలని ఎంతోమంది ప్లాన్లు చేస్తున్నారా? ఆయన చెప్తున్నాడు, నేను కదిలించను, నేను మిమ్మల్ని కదిలించలేను. మిమ్మల్ని కదిలించలేని పరిస్థితుల్లోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మిమ్మల్ని స్థిరపరుస్తాను, ఇక్కడ మీ జీవితాల్లో ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాను అని చెప్పని అంటున్నాడు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండునని చెప్పి యేసయ్య క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఆయన వాక్యం చెప్తున్నాడు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుంది. అది బండ మీద పునాది వేయబడింది కాబట్టి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఆ ఇంటి మీద కొట్టినా కూడా ఆ ఇల్లు పునాది బండ మీద వేయబడింది కాబట్టి ఎవరు కూడా కదిలించబడలేని స్థితిలో ఉంటుంది ఆ ఇల్లు. అలాగే నా మాట ప్రకారంగా నడిచేవారు ఎవరైతే ఉన్నారో, నా మాట ప్రకారంగా జీవిస్తున్న వారు బండ మీద అనుభవంతో ఉంటారు, బండ మీద కట్టబడినటువంటి స్థితిలో ఉంటారు. వారు స్థిరమైనటువంటి జీవితాన్ని కొట్టుకుంటారు. వానల లాంటి ఇబ్బందులు, వరదల లాంటి సమస్యలు, వానల లాంటి శోధనలు, వరదల లాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో గాలి పెరుతుఫాన్ లాంటి సమస్యలు, శోధనలు నీ మీదకి వచ్చినా కదిలించబడలేని స్థితిలో ఉంటావు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడివిగా, నీతిమంతురాలివిగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నావు. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నావు. దేవుని యొక్క అరచేతుల్లో చెక్కబడి ఉన్నావు. నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి ఆయన ఎన్నడూ కూడా కదిలించబడలేని పరిస్థితులు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన మిమ్మల్ని కదిలించేవాడు కాదు. మనుషులు కదిలించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పునాది దేవుని మీద ఉన్నది, మీ పునాది దేవునిలో ఉన్నది, మీ పునాది సంఘంలో ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని కదిలించలేరు.
అందుకే కీర్తనకారుడు చెప్పినట్లుగా నీతిమంతులు ఎన్నడూ కదిలించబడలేరు. ఈ రోజున నీతిమంతులుగా మీరు జీవిస్తుండగా మిమ్మల్ని ఎంతమంది కదిలించాలని చూసినా ఎవ్వరు కదిలించబడలేరు. ఎవ్వరు కూడా కదిలించలేని స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఎవరు కూడా మిమ్మల్ని దాటిపోయేటట్టుగా, ఎవరు కూడా మిమ్మల్ని పడద్రోసేటట్టుగా కాకుండా మిమ్మల్ని స్థిరపరిచి మీరున్న స్థలాలలో, మిమ్మల్ని స్థిరపరిచి మీరున్నటువంటి ప్రాంతాలలో, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ పరిబాట్లలో దేవుడు స్థిరపరిచి కదలక ఆయన నిత్యము నిలుచు సియోను కొండ వలె స్థిరపరిచి మిమ్మల్ని వృద్ధి చేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడ యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి ఉన్నారో వారి జీవితాల్లో ఆయా స్థిరమైనటువంటి అనుభవాన్ని దయచేయండి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అన్నట్లుగా, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు నీ కోసం తీర్మానం చేసుకుని బ్రతుకుతుండగా ఒకవేళ కదిలించబడేటువంటి స్థితిలో ఉన్నారేమో, కదిలించబడేటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, ఆయా కదలని స్థితిలో స్థిరులుగా మీరు నిలబెట్టి గొప్పగా నాయన మీరు ముందుకు తీసుకుని వెళ్ళమని, నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు తోడుగా ఉండి నడిపించి బిడ్డల్ని ధైర్యపరిచి వారి దైనందిన జీవితాల్లో మీరు స్థిరత్వాన్ని దయచేసి ఆయా కథలని ఆయా నిత్యము నిలుచు సియోను కొండవలే మీరు స్థిరపరిచి ఆయా రక్షించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరలా దేవుడి చిత్తమైతే రేపటి రోజున ఇదే టయానికి మరలా కలుద్దాం. అప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక, దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.